హలో అండి, అందరికీ నమస్కారం. సో ఆల్రెడీ ఈ ప్లాంట్స్ గురించి ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను కదండి. చూసారా ఆరెంజ్ మొక్క ఎంత పెద్దగా పెరిగిందో, చాలా పెద్దగా పెరిగింది తులసి మొక్కతో పాటు. సో ఈ దానిమ్మకు వచ్చేసి 1.5 ఇయర్ అండి. ఈ చెట్టు వేసి ఖచ్చితంగా 1.5 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 2025 అక్టోబర్లో వేసున్నాము. చూడండి, అంతలోకి 1.5 ఇయర్కే ఇది పూత పెట్టడం అయితే జరిగింది. సో ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా మొక్కలు అయితే మనం నాటుకుంటూ ఉంటాము. సో వాటికి మనం వేసిన మొక్కలకి పూతలు పూసి కాపు కావడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మనకి పూతలు అనేది వచ్చేస్తుంది. చూడాలి మరి ప్లాంట్ పూత అయితే వచ్చేసింది. కాయలు ఎలా వస్తాయో చూడాలి. సో ఇక్కడ చూడండి, తులసి, అలాగే చిక్కుడు, దానిమ్మ, అలోవీరా అండ్ అలాగే ఆరెంజ్. ఇది కూడా మేము సీడ్స్ తిన్నప్పుడు, ఫ్రూట్స్ తిన్నప్పుడు ఇలా వేసిన సీడే అండి. సీడ్ నుంచి వచ్చింది. సో దీనికి కూడా 1.5 ఇయరే. ఇంకా చూడండి, ఇక్కడ చాలా మొక్కలు అయితే ఉన్నాయి. సో అక్కడ కనిపిస్తున్నటువంటి ప్లాంట్ లీఫ్ ఉన్నాయి కదండి, అది వచ్చేసి మనకి వీరజాతి. సో మనకి బ్లూ కలర్లో ఫ్లవర్స్ అనేవి అయితే వస్తాయి. ఆల్రెడీ పెద్ద మొక్క ఉండేది, లాస్ట్ వీడియోలో చూపించున్నాను ఇక్కడే. సో దాన్ని కట్ చేసాము మేము. ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కని పెంచుతున్నాము. సో ఇందులో వచ్చేసి తోటకూరగా అలాగే మెంతులు ఉన్నాయండి. ఇది వచ్చేసి మేము తీసుకున్న గొంగూరని ఆకులు ఒలిచిన తర్వాత వేర్లంతా ఉన్నాయి కాబట్టి ఎందుకు అలాగ పెడతాము, చూద్దాము ఆకులు వస్తాయని చెప్పేసి ఇలా వేయడం అనేది జరిగింది. చూడాలి మరి ఆకులు వస్తాయా లేదా అని. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మల్లె మొక్క అండి. మా అమ్మ జస్ట్ ఊరికే కొమ్మ నాటారు. సో లాస్ట్ వీడియోలో చూసినప్పుడు మనకు ఇక్కడ చిన్న ఆకు ఒకటి ఉండేది. సో ఇప్పుడు మనకి కొత్తగా స్టెమ్స్ అనేవి అయితే ఇది కొత్తగా వచ్చినటువంటి స్టెమ్. సో ఈ పక్కన ఉన్నది కూడా కొత్తగా వచ్చినటువంటి స్టెమ్. సో ఇవన్నీ కూడా కొమ్మలే అండి నాటింది. ఆల్రెడీ వీడియోలో చూపించాను లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ వచ్చేసి నందివర్ధనం పువ్వులో ఇది ఒక వెరైటీ అండి. ఇది వచ్చేసి మనకి నిత్య కళ్యాణం. సో ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఇది కూడా నందివర్ధనం కొమ్మ, అలాగే గన్నేరు కొమ్మ కూడా అమ్మ నాటారు. అది కూడా వచ్చేసింది. కాకపోతే గన్నేరు చిన్నపిల్లలకి మంచిది కాదు, అది నోట్లో పెట్టుకుంటున్నారు ఫ్లవర్స్ అని చెప్పడం వల్ల ఎందుకు ఉండడము, ప్రాబ్లమ్స్ ఎందుకు రావడం అని చెప్పేసి మేము కూడా 2-3 వీడియోలు చూడడం వల్ల ఆ గన్నేరు మొక్కనైతే పీకేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇది ఉంది. సమ్మర్ కదా, సో చూడాలి ఇంకా ఎలా గ్రోత్ అవుతుందో ఏంటి మళ్ళీ అన్నది. సో చూస్తూనే ఉండండి, ఈ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో దీని ఫీడ్బ్యాక్ని మళ్ళీ చెప్తూ ఉంటాము. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒకసారి ఒక ఫ్లవర్ వచ్చిందండి. సో ఏమంటే స్టెమ్ కాబట్టి చూడాలి ఇంకా పెద్దగా పెరిగిన తర్వాత ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో ఎలా ఉంటాయో అనేది. సో ఈ చెట్టు ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయండి. డబల్ మల్లె అంటారు, చాలా సెంట్గా